జగన్మోహన్ రెడ్డి మాత్రం పెచ్చ క్లారిటీతో ఉన్నాడు. వచ్చే 4 సంవత్సరాలు రాష్ట్రంలో అశాంతి రాజేయటం, అభివృద్ధి చెందకుండా చేయటం లక్ష్యంగా వాళ్ళు ఏం చేయాలో పక్కా ప్లాన్ చేసుకున్నారు. మొదటిది లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయటం. అలా గొడవలు చేయడానికి రౌడీలు గంజాయి బ్యాచ్లు వెనకేసుకుని పర్యటనకు వెళ్తున్నాడు. వాళ్లకు నేనున్నానని సపోర్ట్ చేస్తున్నాడు. బాపట్ల, రామగిరి, తెనాలి, పొదలి, సత్తెనపల్లి ఇలా ఎక్కడికి వెళ్ళినా అరాచకం చేయడమే వీళ్ళ పని. ఇక రెండోది వచ్చేసి ఫేక్ ప్రచారాలు చేయటం. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం. ఏదైనా ఒక సంఘటన జరిగితే దానిలో కులాలు వెతుకుతారు, మతాలు వెతుకుతారు. ఇక బాధితులు మహిళలైతే జగన్ బ్యాచ్కి పండగే. ఈ మధ్య అమరావతి మహిళలపైన రోత కామెంట్స్ చేయడం పెద్ద ఇష్యూ అయితే దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ మహిళా నేతలు మహిళా సమస్యలపైన రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో పెట్టారు. రోజుకు 70 మంది మహిళల మీద అఘాయిత్యాలట. ఎక్కడ జరుగుతున్నాయో మనకైతే తెలియదు. ఎంతసేపు అబద్ధాలు చెప్పి రాజకీయం చేయటమే వైసీపీ వాళ్ళకు తెలుసు. వచ్చే 4 ఏళ్ళు ఇలానే అబద్ధాలు చెప్తూనే వాళ్ళు బతికేస్తారు. తిరుమల శ్రీవారి మీద అబద్ధాలే, గోశాల మీద, వేదాల మీద, అర్చకుల మీద ఇలా దేన్ని వదిలిపెట్టడం లేదు వాళ్ళు. భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో కూర్చుని చేసేది అదే పని. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. కొంతమంది మేధావులు అని చెప్పుకునే రిటైర్డ్ జర్నలిస్టులను ఎంగేజ్ చేసుకుని ప్రభుత్వం చేసే పని మీద విమర్శలు చేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేయటానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళెవ్వరికీ ఆంధ్ర తాలూకా మూలాలైతే లేవు. దాదాపు అందరూ తెలంగాణ వాళ్ళే. వాళ్లకు వాళ్ళ రాష్ట్రం అవసరం లేదు. ఆంధ్ర రాజకీయాలే కావాలి. ఒక దినపత్రిక మాజీ ఎడిటర్ అయితే ఏకంగా ఆంధ్రాలో మీడియా హౌస్ పెడతాడట. ఒక పేపర్ కానీ ఛానల్ కానీ స్టార్ట్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని. ఆయన గారికి అంత సీన్ లేదు. కాబట్టి ఎవరు పెట్టిస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది. చంద్రబాబు ఈ జగన్ గ్యాంగులు అన్నిటినీ కట్టడి చేయకపోతే చాలా కష్టం. ఇక మూడో రకం ఉంది. వీళ్ళు పక్కా అలగా బ్యాచ్. వీళ్ళు పోలీసులు లెక్క చేయరు. గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేయటం, టీడీపీలో కోవట్లుగా వెళ్ళటం వీళ్ళ పని. కులాలు మతాల మధ్య గొడవలు సృష్టిస్తారు. ఇలా ఒక్క పక్కా ప్లాన్ వేసుకుని వెళదామని ఇప్పటికే జగన్ రెడ్డి అయితే డిసైడ్ అయిపోయాడు. అవినీతిపరుడు, అరాచకవాది అయిన జగన్ రెడ్డి మాత్రమే ఇలాంటి ప్లాన్స్ వేయగలడు. ఇక చంద్రబాబు వెంటనే చేయాల్సింది పోలీస్ ఫోర్సును చాలా పటిష్టం చేయాలి. కోవట్ల విషయంలో అలర్ట్గా ఉండాలి. వైసీపీ వాళ్ళను చేర్చుకోకపోవటమే ఇప్పుడు చాలా మంచిది. ఇప్పటికే చంద్రబాబు దగ్గర కోవట్ల ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంది. ఫేక్ ప్రచారం ఎవరు చేసినా సరే తీసుకొచ్చి కుమ్మేయాలి. భయం అంటే ఏంటో ఈ సైకో గ్యాంగులకు చూపించాలి. వైసీపీలో హింసాత్మక గ్యాంగులను, అవినీతి పరులను అందరినీ తీసుకొచ్చి లోపల వేయాలి. ఇప్పటికే చాలామంది గజ దొంగలు బయట ఉన్నారు. పెదిరెడ్డి, విడుదల రజని, పేరి నాని, జోగి రమేష్, రోజా, భూమన విషయంలో టీడీపీ క్యాడర్ అసంతృప్తిగా ఉంది. ప్రజలు అధికారం ఇచ్చింది వీళ్ళ సంగతి తేలుస్తారని. లేట్ అయ్యే కొద్దీ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతారు.